Hello everyone, welcome to iRise online classes. So, ఇప్పటి వరకు మనం యావరేజ్లో ఒక 3 కాన్సెప్ట్స్ కంప్లీట్ చేసాము. బేసిక్ కాన్సెప్ట్, నెక్స్ట్ వచ్చేసి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నప్పుడు ఏంటనేది చూసాము. నెక్స్ట్ సర్కిల్ మెథడ్, సో జాయినింగ్, లీవింగ్, రీప్లేస్మెంట్, బౌలింగ్ యావరేజ్, బ్యాటింగ్ యావరేజ్, హాస్టల్ ప్రాబ్లమ్స్, సో ఇవన్నీ కూడా చూసాము. సో ఈరోజు ఇప్పుడు నెక్స్ట్ టాపిక్, నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే వెయిటెడ్ యావరేజ్. సో ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఎందుకంటే రీసెంట్గా మెయిన్స్లో 2018 మెయిన్స్లో కానివ్వండి, 2018 CGL మెయిన్స్లో కానివ్వండి, డిఫరెంట్ ఎగ్జామ్స్లో ఈ ప్యాటర్న్ మీద క్వశ్చన్స్ బాగా అడిగాడండి. ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే అడిగాడు, 1 or 2 క్వశ్చన్స్ అడిగాడు. సో అందువల్ల కొంచెం జాగ్రత్తగా వినండి, చాలా సింపుల్ అండి. సో మనకి జనరల్ యావరేజ్ ఎలాగో ఇది కూడా అలాగే కొంచెం వేరియేషన్ ఉంటుంది. ఒకసారి చూద్దాం ఏంటనేది. వెయిటెడ్ యావరేజ్ ఫస్ట్ నార్మల్ చూడండి ఒకసారి. సో 2 పర్సన్స్ ఉన్నారండి. ఒకటి వెయిట్ 40 kgs ఉంది, ఒకటి వెయిట్ 40 kgs 1 పర్సన్. అనదర్ పర్సన్ ఉన్నాడు 60 kgs, వాడి వెయిట్ 60 kgs. 60 kgs. ఇప్పుడు వాళ్ళ యావరేజ్ కావాలంటే ఏం చేస్తామండి మనము? సో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ 40 kgs ఎంతమంది ఉన్నారంటే ఒకటే కదా అండి. సో అందుకే నేను ఏం చేస్తున్నాను అంటే 1 × 40 kgs ప్లస్ ఇక్కడ ఎంత అండి 60 kgs, వాడు ఒకటిది కదా అండి. 1 × 60 kgs. సో ఇది మొత్తం సమ్ కదా, బై సో అబ్జర్వేషన్స్ ఉన్నాయండి. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, అంటే 1 + 1. సో 1 + 1 అదే కదండి మన నార్మల్ నెంబర్ ఆఫ్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 40 kgs ప్లస్ 60 kgs బై ఎంతమంది ఉన్నారండి అబ్జర్వేషన్ 2 ఉన్నాయి కాబట్టి బై 2. సో ఇక్కడ ఏం చేస్తాము, 40 అనేది ఒకటికే ఉంది కాబట్టి 1 × 40 రాస్తాను. 60 kgs వాడు ఒకటే ఉన్నాడు కాబట్టి ఇక్కడ 1 × 60 రాశాను, రైట్. సో ఇప్పుడు చూడండి ఎంత అవుతుందండి, 40 + 60 బై 2 ఎంత అవుతుంది 100 బై 2 ఎంత అవుతుందండి 50 kgs. యావరేజ్ ఎంత వచ్చిందండి 50 kgs. ఇది నార్మల్ యావరేజ్ మనది. సో అయితే ఇప్పుడు వెయిటెడ్ యావరేజ్ ఎలా ఉంటుంది సార్? అసలు వెయిటెడ్ యావరేజ్ అంటే ఏంటి? ఇప్పుడు చూడండి ఇక్కడ 40 kgs ఒక పర్సన్ ఉన్నాడు, 60 kgs ఒకడే ఉన్నాడు. ఇప్పుడు వెయిటెడ్ యావరేజ్ ఏంటి అంటే అలాంటి క్వశ్చన్ ఒకటి చూడండి. వెయిటెడ్ యావరేజ్ ఎలా ఉంటుందో చూద్దాం, రైట్. సో 30% ఉన్నారు ఒక గ్రూప్లో 30 పర్సన్స్ ఉన్నారు. వాళ్ళ యావరేజ్ వెయిట్ 40 kgs అండి. వాళ్ళ యావరేజ్ వెయిట్ ఎంత అన్నాడండి 40 kgs. ఇప్పుడు వేరే గ్రూప్ ఒకటి ఉంది, ఇంకొక గ్రూప్ ఉంది, అందులో 10 పర్సన్స్ ఉన్నారు. వాళ్ళ యావరేజ్ వెయిట్ 60 kgs. ఇక్కడ కూడా సేమ్ అంతే అండి. 2 గ్రూపులు ఉన్నాయి, కాకపోతే గ్రూప్లో ఒక్కడే ఉన్నాడు, ఈ గ్రూప్లో కూడా ఒక్కడే ఉన్నాడు. బట్ వెయిటెడ్ యావరేజ్ కేసు ఏంటంటే చూడండి, ఒక గ్రూప్ ఉంది, 2 గ్రూపులు ఉన్నాయి. ఒక గ్రూప్లో 30 పర్సన్స్ ఉన్నారు, వేరే గ్రూప్లో 10 పర్సన్స్ ఉన్నారు. అంటే చూడండి ఒకసారి 30 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ ఏం చేస్తామండి, సో ఒకటే పర్సన్ ఉన్నవాడికి 1 × 40 రాస్తాం. ఇక్కడ ఏమవుతుందండి మనకేంటి యావరేజ్ అంటే యావరేజ్ అంటే ఏంటంటే మనకి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్, అంతే కదండి. సో 30 పర్సన్స్ ఉన్నారు, మొత్తం సమ్ ఎంత అవుతుంది 30 × ఒక్కొక్కటి ఎంత ఉందండి వెయిట్ 40. సో 30 × 40 ప్లస్ 10 × ఇక్కడ 60 మెంబర్స్ ఉన్నారు, రైట్. 10 మెంబర్స్ × 60 kgs. ఇప్పుడు మొత్తం ఎంతమంది ఉన్నారండి? ఇక్కడ ఏంటంటే ఒక్కడే ఉన్నవాడికి ఒకటి, ఇంకొకటి ఉన్నాడికి ఒకటి, ఇద్దరు 1 + 1 రాస్తాం. బట్ ఇక్కడ ఎంతమంది ఉన్నారు గ్రూప్లో 30 మెంబర్స్ ఉన్నవాడికి 30 ప్లస్ ఇక్కడ ఎంతమంది ఉన్నారు 10, మొత్తం ఎంతమంది అండి 40. సో ఎంత అయిందండి ఇప్పుడు 1200. 3 × 4 = 12, 2 0 1200 ప్లస్ 600 బై ఎంత అవుతుందండి 40. 1200 బై 600, 1200 + 600 బై 40 ఎంత అవుతుంది 1800 బై 40. 0 0 క్యాన్సల్, 4 4 4 5 అంటే యావరేజ్ ఎంత వచ్చిందండి 45 వచ్చింది, రైట్. సో వెయిటెడ్ యావరేజ్ అంటే అదే అండి, ఏం లేదు. నార్మల్ యావరేజ్లో అయితే ఆ గ్రూప్లో ఒక్కరే ఉంటారు. అలాంటి గ్రూప్స్ ఎన్నైనా ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక పర్సన్ 40 kgs, ఒకటి 60, ఇంకోటి 70 ఉన్నాడు, ఇంకోటి 80 ఉన్నాడు. అందరికి కావాలి అంటే అన్ని గ్రూపులు ఉన్నాయి కాబట్టి ఒక గ్రూప్లో ఒక్కడే ఉన్నాడు అని అర్థము. బట్ ఇక్కడ వెయిటెడ్ యావరేజ్ కేసులు ఏంటంటే గ్రూప్ క్యారీస్ డిఫరెంట్ వెయిటేజ్. అంటే వాడు ఒక్కడు కాదు, ఇక్కడ 30% ఉన్నారు, ఇక్కడ 10 పర్సన్స్ ఉన్నారు. నెక్స్ట్ ఇంకొక గ్రూప్ ఉందనుకోండి, అది కూడా యాడ్ చేస్తాం ఇక్కడ. ప్లస్ ఇంకో 20 పర్సన్స్ ఉన్నారు, 50 అనుకోండి, ప్లస్ 20 × 50 సమ్ వచ్చింది. ఇక్కడ నెంబర్ ఆఫ్ మెంబర్స్ కావాలి కాబట్టి ప్లస్ 20 రాస్తాము. వెయిటెడ్ యావరేజ్ అంటే ఏదో భయపడాల్సిన అవసరం లేదండి, సింపుల్.
ఒక పర్సన్ నార్మల్ యావరేజ్లో ఉంటే గ్రూప్లో, వెయిటెడ్ యావరేజ్ అంటే గ్రూప్లో ఎక్కువ పర్సన్స్ ఉంటారు, ఎక్కువ నెంబర్స్ ఉంటాయి, రైట్. సో ఇలా ఉంటుంది. దాన్ని ఒకళ్ళు మన సింబాలిక్గా ఫార్ములా రాయాలంటే ఒకసారి చూడండి. సో ఒక గ్రూప్ ఉందండి, ఆ గ్రూప్లో n1 మెంబర్స్ ఉన్నారు, రైట్. సో వాళ్ళ యావరేజ్ a1 అనుకుంటే, నెక్స్ట్ గ్రూప్ n2 వాళ్ళ యావరేజ్ a2 అనుకుంటే, నెక్స్ట్ ఇంకో గ్రూప్ n3 వాళ్ళ యావరేజ్ a3 అనుకుంటే, ఇప్పుడు సమ్కి మొత్తం మనకి వెయిటెడ్ యావరేజ్ కావాలి అంటే ఇక్కడ ఎంతమంది ఉన్నారండి, n మెంబర్స్, ఏ యావరేజ్ ఎంత అంటే a1. ఇక్కడ కూడా 30 మెంబర్స్ 40 అంటే ఏం చేస్తాం 30 × 40 ఇక్కడ అంతే అండి. సో n1 మెంబర్స్ ఉన్నారు a1, రైట్. అంటే నెంబర్స్ ఇంటూ యావరేజ్ ప్లస్ సెకండ్ గ్రూప్ n2 a2 ప్లస్ n3 a3. ఇది మొత్తం ఏంటంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్, అది మొత్తం సమ్ ఆఫ్ అబ్జర్వేషన్. ఇప్పుడు ఏం కావాలి మనకి, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎంత ఉందండి, n1 ఫస్ట్ గ్రూప్లో, సెకండ్ గ్రూప్లో n2, థర్డ్ గ్రూప్లో n3 ఉంది. ఒకవేళ మనకు ఫార్ములా కావాలంటే ఇది అండి. సో n1 గ్రూప్లో a1 యావరేజ్ అయితే, n2 మెంబర్స్ ఉన్న గ్రూప్ యావరేజ్ a2 అయితే, n3 మెంబర్స్ ఉన్న గ్రూప్ యావరేజ్ a3 అయితే, టోటల్ వెయిట్ యావరేజ్ ఏమవుతుందండి, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్. n1 మెంబర్స్ ఉన్నారు, ఒక్కొక్కటి యావరేజ్ a1 కాబట్టి n1 × a1, నెక్స్ట్ n2 × a2, n3 × a3 బై నెంబర్ ఎంత అండి, ఫస్ట్ దాంట్లో n1, సెకండ్ దాంట్లో n2, థర్డ్ దాంట్లో n3. సో ఇది అండి. ఒకవేళ మనకు ఫార్ములా కావాలంటే ఇలా కూడా ఉంటుంది. వెయిట్ యావరేజ్ సింపుల్ అండి, బట్ మనం జనరల్గా ఈ ఫార్ములా తక్కువ వాడతాము. మనం జనరల్ ఏం చేసామండి, యావరేజెస్ కేసులో కూడా ఫార్ములా వాడామండి, తక్కువగా వాడాము. ఏ మెథడ్ వాడాము మనము, డీవియేషన్ మెథడ్ వాడాము. ఇక్కడ చూద్దాము డీవియేషన్ మెథడ్, ఇక్కడ చూస్తున్నాం చూడండి ఒకసారి. సో దీనికి డీవియేషన్ మెథడ్ ఎలా చేస్తామండి మనము, దీనికి డీవియేషన్ మెథడ్ ఏం చేస్తాము, 40-60 కదా అండి, 40-60 అయితే 40 kgs 60 kgs. మనం ఏమనుకున్నాం, యావరేజ్ ఏదో ఒక యావరేజ్ అజ్యూమ్ చేసుకున్నాం. ఎంత అండి, ఆ రెండు నెంబర్ల మధ్యలో ఏదో ఒక నెంబర్ అనుకున్నాను. ఏమనుకుంటున్నాను, 50 అనుకుంటున్నాను నేను, 50 అనుకున్నాను. సో డీవియేషన్ ఎంత ఉందండి ఇక్కడ, -10. అంటే ఇక్కడ యావరేజ్ 50 అనుకున్నాను, వీడికి 50 ఉండాలి, వీడికి 50 ఉండాలి, కానీ వీడికి ఎంత ఉందండి, -10 ఉంది, తక్కువగా ఉంది. ఇక్కడ వీడికి ఎంత ఉంది, +10. -10 +10 క్యాన్సిల్ అయిపోతే ఉందండి, ఇక్కడ 0 కాబట్టి వేరియేషన్ 50 + 0 రాస్తాం. అది మనం ఫస్ట్ మన నార్మల్ యావరేజ్ మెథడ్లో. ఇక్కడ కూడా అంతే అండి, దీన్ని కూడా మనం ఏం చేస్తామంటే డీవియేషన్ మెథడ్లోనే చేస్తాము. ఎంత డీవియేట్ అవుతుంది, ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అండ్ డీవియేషన్, దాన్ని బట్టే మనం చేస్తాము. ఇప్పుడు చూడండి మనకి ఏమన్నాడండి, 30 మెంబర్స్ 40 కదండి యావరేజ్, నెక్స్ట్ 10 మెంబర్స్ ఎంత అన్నాడు, 60 అన్నాడు, రైట్. ఇప్పుడు చూద్దాం మనం ఏం చేస్తున్నామంటే, రైట్ కొంచెం ఇక్కడ రాయండి. ఇప్పుడు మొత్తం ఎంతమంది అండి, 30 + 40 10 ఎంతమంది, మొత్తం 40 మెంబర్స్ కదండి. ఇప్పుడు ఆ 40 మెంబర్స్కి ఏదో ఒక యావరేజ్ ఎజ్యూమ్ చేసుకుంటున్నాను. ఇక్కడ కూడా అంతే కదండి, టోటల్ యావరేజ్ని ఎజ్యూమ్ చేసుకున్నాము. ఇక్కడ కూడా యావరేజ్ ఎజ్యూమ్ చేసుకున్నాం. ఎంత అనుకుందామండి, రెండింటి మధ్యలో ఉంటుంది కాబట్టి 50 అనుకుందాం, లేదంటే ఈ రెండింటిలో ఏదో ఒకటి అనుకున్నా కూడా ఈజీ క్యాల్కులేషన్ అవుతుంది. సరే 50 అని అనుకుంటున్నాను నేను. సో యావరేజ్ యాక్చువల్గా 50 ఉండాలి, అంటే ఈ గ్రూప్ కూడా 50నే ఉండాలి, కానీ ఎంత ఉంది ఇక్కడ, 40 ఉంది, అంటే 10 తక్కువగా ఉంది. అంటే ఇక్కడ ఎంత అండి, -10 ఉంది. కానీ ఇక్కడ గ్రూప్లో ఎంతమంది ఉన్నారు, 30 మెంబర్స్ ఉన్నారు. ఒక్కొక్కడికి ఎంత డిఫరెన్స్ ఉంది, 10 డిఫరెన్స్ ఉంది. అంటే ఇప్పుడు 30 మెంబర్స్కి అయితే ఎంత డిఫరెన్స్ అవుతుంది, × 30, రైట్. అంటే ఎంత అవుతుంది ఇక్కడ, -300 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఎంత ఉందండి, +10 ఉంది. ఎంతమందికి అండి, 10 మెంబర్స్, అంటే ఎంత అవుతుంది ఇక్కడ, 100 అవుతుంది. సో -300 100 వేరియేషన్ ఎంత ఉందండి, ఓవరాల్గా -200 వేరియేషన్ ఉంది. అంటే 50 - 200 అది ఎంతమందికి అండి డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఎంతమంది ఉన్నారు, 40 మెంబర్స్ ఉన్నారు, బై 40 ఎంత అవుతుంది, 45 అవుతుంది. 50 - 5 ఎంత అండి, 45. ఇది అంటే మనం అక్కడైతే ఎలాగ డీవియేషన్ మెథడ్ వాడామో ఇక్కడ కూడా మనం డీవియేషన్ మెథడ్ వాడబోతున్నాము. we are going to use deviation technique here also. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. అక్కడేమో సింగిల్ పర్సన్ ఉంటాడు గ్రూప్లో, ఇక్కడ గ్రూప్లో ఏంటంటే ఎక్కువ మెంబర్స్ ఉంటారు, అంతే తప్ప డిఫరెన్స్ ఏమీ లేదు. అక్కడ డిఫరెన్స్ వచ్చినప్పుడు ఒకటే పర్సన్ కాబట్టి 1 × 10 తీసుకుంటాం, బట్ ఇక్కడ గ్రూప్లో ఎక్కువ మంది ఉంటారు కాబట్టి 30 × -10 తీసుకున్నాం, -300 అయింది. సో దిస్ ఈజ్ గోయింగ్ టు బి ద వెయిటెడ్ యావరేజ్ మెథడ్. సో ఒకసారి చూడండి, రైట్. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని చేద్దాము.
అర్థమైంది కదా. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ఒకసారి. మీకు ఫార్ములా కావాలంటే ఇలా ఉంటుందండి. ఫార్ములా కావాలంటే n1a1 + n2a2 + n3a3 / n1 + n2 + n3. సేమ్ అండి. యావరేజ్ అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ అంటే మొత్తం రాసుల మొత్తము బై రాసుల సంఖ్య, అంతే అండి, డిఫరెన్స్ ఏం లేదు. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామని. ఒక గ్రూప్లో 20 మెంబర్స్ ఉన్నారు. ఒక గ్రూప్లో వాళ్ళ యావరేజ్ ఏజ్ 30 ఇయర్స్ అనుకుందాం. వాళ్ళ యావరేజ్ ఏజ్ 30 ఇయర్స్. ఇంకొక గ్రూప్ ఉంది, ఆ గ్రూప్లో 40 మెంబర్స్ ఉన్నారు. ఇంకొక గ్రూప్ ఉంది, ఆ గ్రూప్లో 40 మెంబర్స్ ఉన్నారు. సో వాళ్ళ యావరేజ్ ఏజ్ ఎంత అనుకుందామండి, లెట్స్ సే 20 అనుకున్నాను, 20 ఇయర్స్, రైట్. సో ఒక గ్రూప్లో 20 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళ యావరేజ్ ఏజ్ 30 ఇయర్స్. ఇంకో గ్రూప్లో 40 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళ యావరేజ్ ఏజ్ 20 ఇయర్స్. అయితే ఇప్పుడు మొత్తం అందరి యావరేజ్ ఏజ్ ఎంత అని అడుగుతాడు. చూద్దాం ఒకసారి. సేమ్ అంతే అండి. సో 20 మెంబర్స్ ఉన్నారు, ఎంత అండి వాళ్ళది 30 ఇయర్స్. నెక్స్ట్ 40 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళది ఎంత అండి 20 ఇయర్స్, రైట్. ఇప్పుడు మొత్తం ఎంతమంది ఉన్నారండి 60 కదా అండి. సో మొత్తం 60 అని రాస్తున్నాను. ఈ అండర్లైన్ ఎందుకంటే దాన్ని వేరియేట్ చేయడానికి, ఇది టోటల్ అని ఇది డిఫరెంట్ అని చేయడానికి. మొత్తం 60 కదా అండి. సో ఇప్పుడు వీళ్ళ యావరేజ్ ఎంతో కొంత ఎస్యూమ్ చేసుకుందాం. ఎంత అనుకుందామండి, రెండింటి మధ్యలో 25 ఉందండి, 25 అనుకుంటున్నాను నేను. అంటే ఇప్పుడు ఓవరాల్ గ్రూపు యావరేజ్ ఏజ్ని నేను ఎస్యూమ్ చేసుకున్నాను. ఎంత అనుకున్నాను అండి 25. ఈ నెంబర్స్ మధ్యలో ఉన్న నెంబర్ అనుకున్నాను, రైట్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎంత అయిందండి +5 ఉంది, అంటే ఒక్కొక్కరికి 5 ఎక్స్ట్రా ఉంది. ఎంతమంది ఉన్నారు ఇక్కడ 20 మెంబర్స్ ఉన్నారు, అంటే ఒక్కొక్కరికి 25 కాబట్టి అందరికీ ఎంత అవుతుందండి 20. అంటే ఓవరాల్గా ఎంత అయిందండి ఇక్కడ 100 అయ్యింది. 5 × 20 100. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎంత ఉందండి వేరియేషను, రైట్, -5 ఉంది. ఎంతమందికి అండి అది 40 మెంబర్స్, అంటే ఇంటూ 40 ఎంత అయింది ఇక్కడ -200 అయింది. సో అంటే ఓవరాల్ వేరియేషన్ ఎంత అండి, ఇక్కడ 100 ఉంది, ఇక్కడ -200, అంటే మొత్తం ఓవరాల్ ఎంత అవుతుందండి -100 అనేది వేరియేషన్, రైట్. మనం ఎంత అనుకున్న యావరేజ్ 25 అనుకున్నాము, అంటే 25 కాదు యావరేజ్, ఎందుకంటే ఇక్కడ వేరియేషన్ ఎంతో కొంత ఉంది కాబట్టి 25 కాదు. సో ఏమవుతుందండి 25 - 100. ఇప్పుడు ఈ 100ని ఎంతమందికి డిస్ట్రిబ్యూట్ చేయాలండి, మొత్తం ఎంతమంది ఉన్నారు 60 మెంబర్స్ ఉన్నారు. సో వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో 0 0 క్యాన్సల్. ఎంత అవుతుందండి ఇక్కడ 3 10 5/3. 5/3 అంటే ఎంతండి 5/3 నార్మల్ పర్సంటేజ్లో తీసుకుంటే మనకి ఎంత అవుతుంది, సరే వాటెవర్. సో 25 - 1 సరే క్యాన్సిల్ చేద్దామండి. 3 1s 3 ఎంత ఉందండి ఇక్కడ 2 ఉంది. 2 అంటే 3 6 18, రైట్. నెక్స్ట్ ఎంత మళ్ళీ 2 ఉంటుంది, అంటే ఇట్లా చూసుకుంటే 1.67 అవుతుంది. -1.67 ఎంత అవుతుందండి 23.34 23.33. ఇది మనకి ఓవరాల్ యావరేజ్ అవుతుంది. కానీ ఇక్కడ చూడండి దీన్ని ఇంతకంటే కూడా సింపుల్గా చేయొచ్చు. యాక్చువల్గా చూడండి ఇక్కడ ఎందుకు ఇంకా చిన్నగా అవుతుంది, ఇక్కడ క్యాల్కులేషన్ కొంచెం పెద్దగా ఇంకా చిన్నగా కూడా చేయొచ్చు. ఎలాగో చూడండి ఒకసారి. మనకేంటండి 20 మెంబర్స్ 30 యావరేజ్, 40 మెంబర్స్ 20 యావరేజ్. మొత్తం ఎంతమంది ఉన్నారో చూద్దాం. మొత్తం చూసేదానికి ముందు ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసుకోవచ్చు ఏదైనా టేబుల్ తోటి. ఇక్కడే చూడండి ఎంత అండి 40 20 అంటే 20 టైమ్స్ పోతుంది, 20 1s 20 2s. సో ఇప్పుడు ఎంతమంది ఉన్నట్లండి, అంటే ఇది కాకుండా ఈ నెంబర్స్ తీసుకోవచ్చు. మనం ఇక్కడ ఏదైనా క్యాన్సిల్ అయితే ఇక్కడ చేయొచ్చు. మనం నెంబర్స్ మాత్రం క్యాన్సిల్ చేస్తాం, అంటే ఎంతమంది ఉన్నారు ఎన్ని నెంబర్స్ ఇవి మాత్రమే క్యాన్సిల్ చేస్తామండి. వీటిని క్యాన్సిల్ చేయకూడదు, పొరపాటున కూడా వీటిని క్యాన్సిల్ చేయకూడదు, ఎందుకంటే చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. సో వీటిని క్యాన్సిల్ చేసి ఇప్పుడు ఎంతమంది ఉన్నారంటే 2 మెంబర్స్ ఉన్నారు గ్రూప్లో, ఈ గ్రూప్లో 1 మెంబర్ ఉన్నారు, అంటే మొత్తం ఎంతమంది ఉన్నారు 3 మెంబర్స్. అయితే ఇప్పుడు వీళ్ళ యావరేజ్ ఎంత సేమ్ అనుకుందాం. సార్ ఇక్కడ 25 అనుకున్నారు కదా సార్, ఈ 25 అనుకోను, నా ఇష్టం వేరే నెంబర్ అనుకుంటాను అనుకోండి, మీ ఇష్టం ఏ నెంబర్ అనుకోండి. ఒక పని చేద్దాం, ఇక్కడ ఉన్న 20ని అనుకుందాం ఇక్కడ. సో యావరేజ్ 20 అని అనుకుంటున్నాను, యావరేజ్ 20 అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి ఇంకా ఎంత అయింది ఇక్కడ +10. ఎంతమందికి అండి ఒక్కడికే, అంటే ఎంత ఉంది ఓవరాల్గా +10 అయింది. ఇది ఎలాగో 0 ఉంటుంది కాబట్టి 0, అంటే ఓవరాల్ వేరియేషన్ ఎంత ఉందండి 10 వేరియేషన్ ఉంది. ఓవరాల్గా 10 వేరియేషన్ ఉంది, రైట్. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాం మనము 20 ప్లస్ ఎంత ఇప్పుడు ఎంత ఉందండి వేరియేషన్ 10. 20 అనుకున్నాం, అది రాస్తాను ఇక్కడ. 10 వేరియేషన్ ఉంది. ఈ 10 అనేది ఎంతమందికి డిస్ట్రిబ్యూట్ చేయాలి 3 మెంబర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి /3. సో ఇక్కడ ఎంత అండి 20 ప్లస్ ఇది ఎలా రాయొచ్చండి 3 1/3 రాయొచ్చు కదా. ఈ 3 ఇక్కడ యాడ్ చేస్తే 23 1/3 అంటే 0.333. సో
అదే కదండి మనకు వచ్చింది. ఇంకా సింపుల్గా అయిపోయింది చూడండి ఇక్కడ. అంటే మనకి ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అయ్యేలా ఉంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు. 20 21 22 సో 1. ఒకవేళ ఇక్కడ 25 ఇక్కడ 40 ఉంది అనుకోండి, 5 టేబుల్ అవుతుంది, 5 5 5 8 అలా మనం క్యాన్సిల్ చేసుకుంటే ఇంకా సింపుల్గా అయిపోతుంది, రైట్. సో దిస్ ఈజ్ వెయిటెడ్ యావరేజ్ అండి. చాలా సింపుల్ ఉంటుందండి. సో కొంచెం ఆలోచించాలంతే, పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. యావరేజ్ అంటేనే చాలా సింపుల్ టాపిక్, రైట్. సో ఇందులో కొన్ని మంచి క్వశ్చన్స్ ఉన్నాయండి. సీజీఎల్లో కానీ, కొన్ని క్యాట్లో కానీ, సిడిఎస్ ఎగ్జామ్లో కానీ, ఇలా డిఫరెంట్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేస్తాము. చాలా మంచి క్వశ్చన్స్ ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్తో వినండి. క్వశ్చన్ ఎక్కడ వరకు చూస్తే నేను 65 వరకు అయిపోయిందండి. 66 క్వశ్చన్ నెంబర్ 66, రైట్. నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ X and Y రెస్పెక్టివ్లీ. నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్. సో బాయ్స్ గర్ల్స్ ఎంతమంది ఉన్నారంటే X Y అన్నాడు. ఏజ్ ఆఫ్ గర్ల్స్ అండ్ ఏ బాయ్ ఆర్ A and B. ఫస్ట్ ఏమో బాయ్స్ గర్ల్స్ అన్నాడండి XY, ఇక్కడేమో గర్ల్ బాయ్ అన్నాడండి, రివర్స్లో ఇచ్చాడండి, రైట్. సో ఎస్ఎస్సి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఎగ్జామ్ అండి, ఇది క్వశ్చన్ అండి, ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చనే, రైట్. ఇప్పుడు గర్ల్ది A అన్నాడండి, గర్ల్ది A అన్నాడు, బాయ్ది B అన్నాడు, రైట్. అయితే ఓవరాల్ వెయిటెడ్ యావరేజ్ మొత్తం అందరికి కలిపి యావరేజ్ ఎంత అంటున్నాడు. చూడండి ఇక్కడ గర్ల్స్ ఎంతమంది ఉన్నారండి, X మెంబర్స్ ఉన్నారు, వాళ్ళ యావరేజ్ ఎంత అంటే B. బాయ్స్ ఎంతమంది ఉన్నారు, Y మెంబర్స్, బాయ్స్ X మెంబర్స్ ఉన్నారు, వాళ్ళ యావరేజ్ B. గర్ల్స్ Y మెంబర్స్ ఉన్నారు, వాళ్ళ యావరేజ్ A. మనకి ఏంటంటే వెయిటెడ్ యావరేజ్, మనకి యావరేజ్ కావాలంటే ఏం చేస్తామండి, గ్రూప్ కదండి ఇప్పుడు. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, X మెంబర్స్ ఉన్నారు, యావరేజ్ B అంటే ఏం చేస్తామండి, X ఇంటూ B ఇంటూ X. ఇక్కడ ఏమవుతుందండి ప్లస్ A ఇంటూ Y బై టోటల్ ఎంతమంది ఉన్నారండి ఈ గ్రూప్లో, X మెంబర్స్ ఉన్నారు, బాయ్స్ గర్ల్స్ Y మెంబర్స్, టోటల్ ఎంత అవుతుందండి X ప్లస్ Y. సో ఇదే కదండి మనకి యావరేజ్ ఎంత అవుతుందండి, BX ప్లస్ AY బై X ప్లస్ Y, రైట్. ఇది మనకి యావరేజ్ అవుతుందండి. సింపుల్ క్వశ్చన్, జస్ట్ ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడమే. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండి అది, BX ప్లస్ AY బై X ప్లస్ Y. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 67. క్వశ్చన్ నెంబర్ 67. ద యావరేజ్ ఆఫ్ 30 రిజల్ట్స్ ఈజ్ 20. డైరెక్ట్ రాస్తుంది ఇక్కడ 30 రిజల్ట్స్ ఎంత అన్నాడండి 20. నెక్స్ట్ యావరేజ్ ఆఫ్ 20 రిజల్ట్స్ ఈజ్ 30. 20 రిజల్ట్స్ ఎంత అన్నాడండి 30 అన్నాడు. 20 రిజల్ట్స్ 30. అయితే వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ద ఆల్ రిజల్ట్స్, మొత్తం యావరేజ్ ఎంత అని అంటాడు. సో మొత్తం యావరేజ్ ఎంత అంటున్నాడు. ఇప్పుడు చూడండి మొత్తం ఎంతమంది ఉన్నారండి ఇక్కడ. సో క్యాన్సిల్ అవుతున్నాయి కదండి ఇక్కడ, 10 2s 10 3s. సో 2 + 3 ఎంత అండి ఇక్కడ 5. సో 5. ఇప్పుడు చూడండి యావరేజ్ని ఎజ్యూమ్ చేసుకోవాలి, ఎంత అనుకుందాం. అయితే ఇక్కడ చిన్న లాజిక్ చెప్తాను చూడండి, కొంచెం ఈజీగా అవడానికి. ఎప్పుడైతే రెండింటి గురించి ఇచ్చాడో ఏదో ఒకదాన్ని యావరేజ్ అనుకుంది, ఏదనుకో తక్కువ ఉన్నదాన్ని యావరేజ్ అనుకుంటున్నాను, అందువల్ల ఒకటి 0 అయిపోతుంది కదండి. సో అది క్యాల్కులేషన్ కొంచెం సింపుల్గా అవుతుంది. అగైన్ ఐఎమ్ రిపీటింగ్. సో ఇలా రెండే ఇచ్చాడు అనుకోండి, 2 గ్రూపుల గురించి ఇచ్చాడు అనుకోండి, ఒక దాన్ని 0 చేస్తాను, అంటే ఇక్కడ ఏదైతే యావరేజ్ ఉందో అదే యావరేజ్ అనుకుంటున్నాను. అప్పుడు వేరియేషన్ ఎంత ఉంటుందని 0 ఉంటుంది కాబట్టి ఇక్కడ 0 అయిపోతే క్యాల్కులేషన్ తక్కువ అవుతుంది. అందువల్ల ఇప్పుడు ఏం చేస్తాను అంటే యావరేజ్ అనేది 20 అనుకుంటున్నాను. యావరేజ్ అనేది 20 అనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ వేరియేషన్ ఎంత ఉందండి 0, అంటే మొత్తం ఓవరాల్గా ఎంత అయిపోతుందండి 0 × సంథింగ్ 0 కాబట్టి 0, అది 0 అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ వేరియేషన్ ఎంత ఉందండి +10 ఉంది. 20 ఉండాలి కానీ ఇక్కడ ఎంత ఉందండి, వీళ్ళ యావరేజ్ ఎంత ఉంది 30 ఉంది. అంటే ఎంత ఎక్కువగా ఉంది 10 ఎక్కువగా ఉంది. అది ఎంతమందికి అండి ఇద్దరికి అంటే × 2 రాస్తున్నా, × 2 ఎంత అవుతుందండి మొత్తము 20. సో 0 + 20 ఎంత అవుతుందండి 20, రైట్. ఇప్పుడు ఈ 20 అనేది ఏమవుతుందండి, ఆల్రెడీ మనం 20 అనుకునే యావరేజ్, కానీ ఆ 20 కంటే ఎంత ఎక్కువగా ఉంది 20 అనేది ఎక్కువ ఉంది. అంటే ఇప్పుడు చూడండి 20 యావరేజ్ అనుకున్నాం, వేరియేషన్ ఎంత ఉందండి 20 వేరియేషన్ ఉంది. అది ఎంతమందికి డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఎంతమంది ఉన్నారు ఇక్కడ మొత్తము 5 మెంబర్స్ ఉన్నారు, 5 మెంబర్స్కి కూడా డిస్ట్రిబ్యూట్ చేయాలి. అంటే బై 5 ఎంత అవుతుందండి 20 + 5 1s 5 4s 24 అనేది మనకి యావరేజ్ అవుతుంది. 24 అనేది యావరేజ్ అవుతుంది. సింపుల్ అండి, రైట్. ఇక్కడ చూడండి ఇక్కడ 20 అనుకున్నాను, ఇక్కడ ఏదైతే లీస్ట్ నెంబర్ ఉందో అదే యావరేజ్ అనుకుంటే ఒకటి 0 అయిపోతుంది, క్యాల్కులేషన్ తక్కువ అవుతుంది కాబట్టి ఆ నెంబర్ అనుకున్నాను. సో ఇక్కడ 0 ఉంది, వేరియేషన్ ఇక్కడ ఎంత ఉందండి 20 నుంచి 30 అయ్యింది కాబట్టి +10 ఉంది. అలా ఎంతమందికి ఉందండి ఇద్దరికి ఉంది. సో 10 × 2 20, అంటే ఓవరాల్ వేరియేషన్ ఎంత ఉందండి ఇప్పుడు 20 ఉంది వేరియేషన్. అంటే మనం అనుకునే యావరేజ్ కంటే 20 + 20, కాకపోతే అది ఎంతమందికి డిస్ట్రిబ్యూట్ చేయాలి, అది ఒకరిది కాదు అందరిది కలిపి కదండి. ఎంతమంది ఉన్నారు 5 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు ఆ 5 మెంబర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తే ఎంత అయిందండి 20 + 20/5 24. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 68. క్వశ్చన్ నెంబర్ 68. ద యావరేజ్ హైట్ ఆఫ్ 30 బాయ్స్ అవుట్ ఆఫ్ ఏ క్లాస్ ఆఫ్ 50
అంటే మొత్తం క్లాస్ ఇచ్చాడని 50 మెంబర్స్ అన్నారు, రైట్. సో దాంట్లో 30 బాయ్స్ అన్నాడు. 30 బాయ్స్ ఎంత అని చెప్పాడండి, యావరేజ్ 160 సెంటీమీటర్స్, 160 సెంటీమీటర్స్, రైట్, 160 అండి. నెక్స్ట్, ఇఫ్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ద రిమైనింగ్ బాయ్స్, సో 50లో 30 ఇచ్చాడు, 160 అని. రిమైనింగ్ ఎంతమంది ఉంటారండి, 20 మెంబర్స్. వాళ్ళని ఎంత ఇచ్చాడు, 165 అన్నాడు. అయితే ఇప్పుడు ఓవరాల్ యావరేజ్ కావాలి అంటున్నాడు. సేమ్ ఇక్కడ చూడండి, క్యాన్సిల్ అవుతుందండి 2 టైమ్స్, ఇది 3 టైమ్స్, ఇక్కడ ఎంత అవుతుందండి 5 టైమ్స్. సో ఇక్కడ 5 మెంబర్స్ ఉన్నారు, రైట్. ఇప్పుడు యావరేజ్ ఎంత అనుకుందాం, ఇక్కడ ఉన్న నెంబర్ అనుకుందామండి, లీస్ట్ నెంబర్ ఉంది కదా అనుకుందాం 160. ఇక్కడ వేరియేషన్ ఎంత ఉందండి 0, అందుకే ఇక్కడ మనకి 0 వస్తుంది. 0 ఇంటూ సంథింగ్ 0 కాబట్టి 0 ఇంటూ ఎంత అండి 3, 0. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత ఉందండి +5 ఉంది. +5 ఎంతమందికి ఉందండి, ఒక్కొక్కరికి 5 చొప్పున, ఇద్దరికి ఎక్కువ ఉంది కాబట్టి ఇంటూ 2 ఎంత అవుతుంది ఇక్కడ +10. అంటే ఓవరాల్ వేరియేషన్ ఎంత ఉందండి 10 ఉంది. మనం ఎంత అనుకున్నాము 160 అనుకున్నాము, వేరియేషన్ 10 ఉంది, +10. అది ఎంతమందికి డిస్ట్రిబ్యూట్ చేయాలి, 5గురికి డిస్ట్రిబ్యూట్ చేయాలి, 5గురికి డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఎంత అవుతుంది 5 1s 5 2s, అంటే మొత్తం ఓవరాల్ ఎంత 160 + 2 162 అవుతుంది, 162 అవుతుంది, రైట్. ఇది సింపుల్ అండి. ఒకసారి మనకు ఆ లాజిక్ కనుక క్లియర్గా అర్థమైపోతే చాలా సింపుల్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. క్వశ్చన్ నెంబర్ 69 ఏముందండి, ద యావరేజ్ ఆఫ్ బాయ్స్ 20 బాయ్స్ ఇన్ ఏ క్లాస్ ఇస్ 12 years. 20 బాయ్స్ ఇచ్చారండి, యావరేజ్ 69. క్వశ్చన్ నెంబర్ 69. 20 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళ యావరేజ్ ఎంత అని చెప్పాడండి 12 years. వాళ్ళ యావరేజెస్ 12 years. నెక్స్ట్ చూడండి, 5 న్యూ బాయ్స్ ఆర్ అడ్మిటెడ్. ఇప్పుడు 5 కొత్తగా వచ్చారు, అంటే ఇప్పుడు 5 వచ్చారు. వాళ్ళ యావరేజ్ ఏమని చెప్పాడండి 7 years అన్నాడు. వాళ్ళ యావరేజ్ 7 years అన్నాడు. అయితే ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ద బాయ్స్ ఇన్ ద క్లాస్ రూమ్ బికమ్స్, మొత్తం ఇప్పుడు ఎంత అంటున్నాడు చూడండి, 20 మెంబర్స్ 12 ఉంది, ఒక క్లాస్ రూమ్లో 20 బాయ్స్ ఉన్నారు, వాళ్ళ యావరేజ్ 12 ఉంది. ఇప్పుడు కొత్తగా 5 మెంబర్స్ వచ్చారు, కొత్తగా వచ్చిన యావరేజ్ ఎంత అండి 7 అన్నాడు. ఇప్పుడు మొత్తం ఓవరాల్ కావాలి, ఓవరాల్ ఎంత అండి 5 1s 5 4s, మొత్తం ఎంత అవుతారండి 5, రైట్. ఇప్పుడు వీళ్ళు యావరేజ్ కావాలి. ఇప్పుడు ఏం చేస్తున్నాను, లీస్ట్ ఉంది కదా, దీని అనుకుంటే 7 అనుకుంటున్నాను యావరేజ్. ఇక్కడ ఎంత ఉందండి +5, ఎంతమందికి అండి 4గురికి, ఎంత అవుతుంది ఇక్కడ మొత్తము 20. ఇది ఎలాగో 0 అయిపోతుంది కాబట్టి, వేరియేషన్ 0 కాబట్టి 0. ఓవరాల్ వేరియేషన్ ఎంత ఉందండి 20 వేరియేషన్ +20. సో మనం ఎంత అనుకున్నాము 7 అనుకున్నాము, వేరియేషన్ +20. అది ఎంతమందికి డిస్ట్రిబ్యూట్ చేయాలి 5 మెంబర్స్కి, 5 1s 5 4s, 7 + 4 11. అంటే ఓవరాల్ గ్రూప్ యావరేజ్ ఎంత ఉంటుందండి 11 ఉంటుంది. ఓవరాల్ గ్రూప్ యావరేజ్ 11 ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇవన్నీ వెయిటెడ్ యావరేజ్లో బేసిక్ క్వశ్చన్స్ అండి. ఇంకా ముందు అన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండి, అన్నీ కూడా ఎస్ఎస్సి సిజిఎల్లో కానీ డిఫరెంట్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ అండి అన్నీ కూడా. నెక్స్ట్ క్వశ్చన్, రీతా బైస్ 5 sarees ఎట్ అన్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ 2250, రైట్. సో ఫస్ట్ 5 sarees కొన్నారంట అండి, ఎంతకండి 2250 యావరేజ్. నెక్స్ట్, ఇఫ్ షీ బైస్ 3 more ఎట్ అన్ యావరేజ్, ఇంకా 3 అంటే ఎక్స్ట్రా 3 అండి, ఎంత యావరేజ్ తోటి అన్నాడండి 2750. అయితే ఓవరాల్ దెన్ వాట్ విల్ బి ద యావరేజ్ ఆఫ్ ఆల్ ద sarees షీ బైస్, మొత్తం యావరేజ్ ఎంత అంటాడు. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అండి, రైట్. మొత్తం 5 + 3 ఎంత అండి 8. సో ఇప్పుడు మనం ఏమనుకుందాము, వచ్చిన నెంబర్ ఇదే అనుకున్నాము 2250 యావరేజ్ అని ఎస్యూమ్ చేసుకున్నాను. ఇక్కడ వేరియేషన్ ఎంత ఉందండి 0, అంటే మొత్తం వేరియేషన్ 0. ఇక్కడ వేరియేషన్ ఎంత ఉంది చెప్పండి, 2250కి 2750 వేరియేషన్ ఎంత అండి 500, అంటే ఇక్కడ 500 ఉంది. అది ఎంతమందికి అండి, ఎన్ని సారీస్కి 3 sarees, అంటే ఓవరాల్ ఎంత ఉండాలండి 1500 వేరియేషన్ ఉండాలి. అంటే 0 + 1500 ఎంత అవుతుంది, ఇక్కడ 1500 వేరియేషన్ ఉంది. మనం ఎంత అనుకునే యావరేజ్ 2250 కాదు, ఎక్స్ట్రా ఉంది 1500. కాబట్టి 1500 ఎంతమందికి డిస్ట్రిబ్యూట్ చేయాలి, మొత్తం ఎంతమంది ఉన్నారు 8 ఉన్నారండి, 8కి డిస్ట్రిబ్యూట్ చేయాలి, రైట్. ఇప్పుడు యాక్చువల్గా దీన్ని చూడండి ఒకసారి, ఆప్షన్స్ ఇలా ఉన్నాయండి, దీనికి ఆప్షన్స్ ఇలా ఉన్నాయి, ఒకసారి చూద్దాం. ఒకసారి 2437.5, 2500, 2450, 2332.5, 2332.5, రైట్. ఇప్పుడు చూద్దాం దీన్ని వేరేలాగే అని చేయొచ్చా. ఫస్ట్ అయితే ఒకసారి మీకు జనరల్ ప్రొసీజర్ చెప్తాను చూడండి ఒకసారి. 225 దీన్ని క్యాల్కులేషన్ చేస్తే ఎంత ఉంటుందండి, సో 8 కాబట్టి 8 1s 8, ఎంత ఉందండి ఇక్కడ 7 మిగిలింది, 8 1s 8 అంటే 7 మిగిలింది. 7 అంటే ఎంత అవుతుందండి ఇక్కడ 8 8s 64, 8s 64,
64 కదండి, ఇక్కడ వరకు 64 పోతే ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుందండి 6 ఉంటుంది. 70 కదా అండి ఉండాల్సింది మనకి, 64 కాబట్టి 6 ఉంటుంది. 60 అంటే మనకి ఏంటండి 8 7 56, 56 పోతే 4 ఉంటుంది. 4 అంటే పాయింట్ పెడితే G40 అవుతుంది కాబట్టి 5 టైమ్. సో 187.5 అంటే మొత్తం ఓవరాల్గా ఎంత అవుతుందని చూడండి. ఇక్కడ చూడండి 250 ఉంది కదండి, ఇక్కడ ఏం చేసిన 150 తీసుకుంటున్నాను దీంట్లోకి, అంటే 250 + 150 ఎంత అవుతుంది 400 అవుతుంది. అంటే 400 అయింది. ఎక్స్ట్రా ఎంత ఉంది ఇక్కడ 150 తీసుకున్నప్పుడు 37.5 ఉంది, అంటే 37.5. సో ఈజీగానే అయిపోతుంది, రైట్. ఓకే అండి, క్యాల్కులేషన్ లేదు అంటే ఒకవేళ మనకి చూద్దాం ఇక్కడ, రైట్. ఇప్పుడు ఒకవేళ చూడాలి అంటే మనకి నెక్స్ట్ డిజిటల్ సమ్ ఒకసారి అప్లై చేసి చూద్దామండి. ఇదంతా నాకు అవసరం లేదు సార్, క్యాల్కులేట్ చేయడం నాకు కొంచెం సింపుల్గా కావాలంటే ఒకసారి చూద్దాం, డిజిటల్ సమ్ చూద్దాం. ఇక్కడ చూడండి ఎంత ఉంది ఇక్కడ డిజిటల్ సమ్, మొత్తం 9 ఉంది కానీ 2 + 2 4, 4 + 5 9, అంటే ఇక్కడ మొత్తం 0 అయిపోతుంది. ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఎంత ఉంది 6/8 ఉందండి. డినామినేటర్లో 8 ఉందంటే దేంతో మల్టిప్లై చేస్తే మనకి డినామినేటర్ 1 అవుతుంది, 8 తోటి మల్టిప్లై చేయాలి. సో 8 8 64, ఇక్కడ ఎంత 6 8 ఎంత అవుతుంది 48 అంటే 12, అంటే 3 డిజిటల్ సమ్ రావాలి మనకి. ఎక్కడ వస్తుందో చూద్దామండి ఇక్కడ. సో ఇక్కడ చూడండి 2 5 క్యాన్సల్, 4 5 క్యాన్సల్, ఎంత ఉందండి ఇక్కడ డిజిటల్ సమ్ 3 ఉంది, అంటే ఇది అయ్యే ఛాన్స్ ఉంది. వేరే ఆప్షన్ కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేద్దాం. సో ఇక్కడ 4 5 అంటే ఇక్కడ 2 ఉంది, ఇది కాదు. ఇక్కడ 7 ఉంది, ఇది కాదు. ఇక్కడ చూద్దామండి, ఇక్కడ ఏంది 5 2 2 క్యాన్సల్ అవుతుంది, ఇక్కడ ఎంత ఉందండి 6. సో ఆన్సర్ డైరెక్ట్గా 243.75 కూడా చెప్పొచ్చు డిజిటల్ సమ్ చేస్తే, అలా కూడా ఈజీగా వచ్చేస్తుంది. లేదు నేను క్యాల్కులేషన్ ఇలా ఫాస్ట్ చేయాలంటే అలా అని చేయండి, బోత్ వేస్ కరెక్ట్ మనకి, ఎలా అని చేయొచ్చు. డిజిటల్ సమ్ ఏంటంటే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది. చూడండి అగైన్ ఐఎమ్ రిపీటింగ్ డిజిటల్ సమ్. డిజిటల్ సమ్ ఇక్కడ చూడండి 2 + 2 + 5 అంటే మొత్తం ఓవరాల్గా 9 ఉంది కాబట్టి 9 ఇగ్నోర్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఎంత ఉందండి 1 + 5 6/8 ఉంది. ఇక్కడ డినామినేటర్ మనకి ఎప్పుడు ఎంత ఉండాలి 1 ఉండాలి. 8ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 1 వస్తుందండి, 8తో మల్టిప్లై చేస్తే వస్తుంది. 8 8 64 అంటే 6 + 4 అంటే 10, అంటే 1 + 0 1 అవుతుంది కాబట్టి రైట్. సో అంటే పైన 6 ఉంది కాబట్టి 6 × 8 ఎంత అవుతుంది 48 అంటే 4 + 8 12 అంటే 1 + 2 3, అంటే డిజిటల్ సమ్ 3 కావాలి మనకి. సో 3 అయ్యే ఆప్షన్ ఏముందండి, ఇది ఒకటి ఆప్షన్ ఉంది. ఎయిదర్ వే యూ కెన్ డూ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 71. మహేష్ బైస్ 3 షర్ట్స్. మహేష్ బైస్ 3 షర్ట్స్, 3 షర్ట్స్ అన్నాడండి, రైట్. సో ఎంత అంటే యావరేజ్ ప్రైస్ ఆఫ్ 1250, 3 షర్ట్స్ 1250. నెక్స్ట్ ఇఫ్ హీ బైస్ 2 more షర్ట్స్, ఇఫ్ హీ బైస్ 2 more షర్ట్స్ ఎంత అని చెప్పాడండి యావరేజ్ 1450, రైట్. సో వాట్ విల్ బి ద యావరేజ్ ఆఫ్ ద 5 షర్ట్స్, మొత్తం కలిపి 5 ఎంత అన్నాడు. ఇంతకుముందు క్వశ్చన్ ఇప్పుడు రెండు కూడా ఎస్ఎస్సి సిజిఎల్ మెయిన్స్లో అడిగిన క్వశ్చన్ అండి, మెయిన్స్ 2017లో అడిగిన క్వశ్చన్. 2 డిఫరెంట్ షిఫ్ట్స్లో సేమ్ ప్యాటర్న్లో అడిగాడు క్వశ్చన్. సో ఇప్పుడు చూడండి ఒకసారి మనకి ఎంత అండి ఇక్కడ 5 కదా అండి, రైట్. సో ఎంత అనుకుందాం 1250 అనుకుంటాం మనము. సో అప్పటికి ఎంత అవుతుంది 0. ఇక్కడ వేరియేషన్ ఎంత ఉందండి +200 ఎంతమందికి అండి ఇద్దరికి, అంటే ఇంటూ 2 కాబట్టి ఎంత అవుతుంది ఇక్కడ మనకి 400 వేరియేషన్. 400 మీకు యాక్చువల్గా మీకు అర్థం కావాలి కాబట్టి ఇవన్నీ యాడ్ చేసి మళ్ళీ ఇక్కడ రాస్తున్నాను 400 అని, కానీ డైరెక్ట్గా మనకు తెలుస్తుంది 400 వేరియేషన్ తెలిసినప్పుడు డైరెక్ట్గా రాస్తాం. 1250 + 400 వేరియేషన్ ఎంతమంది డిస్ట్రిబ్యూట్ చేయాలండి 5గురికి డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో 1250 + ఎంత అంటే 80 ఉంటుంది, 80 ఇక్కడ. సో ఎంత అవుతుంది మనకి 1330, సింపుల్ 1330 అయిపోతుంది, సింపుల్. ఇక్కడ ఇంకా డిజిటల్ సమ్ చేసేంత పెద్దగా లేదండి. ఒకటండి సింపుల్గా చెప్పాలంటే మనకి ఆప్షన్స్ ఎప్పుడైతే పెద్దగా అంటే క్యాల్కులేషన్ డిఫికల్ట్గా ఉంటుందో దెన్ థింక్ అబౌట్ ఆల్టర్నేటివ్స్ లైక్ డిజిటల్ సమ్, యూనిట్ డిజిట్, అప్రాక్సిమేషన్. ఎప్పుడైతే మనకి ఆప్షన్స్ పెద్దగా ఉంటాయో ఇలా సింపుల్గా ఉన్నప్పుడు ఏంటంటే హ్యాపీగా అయిపోతుందండి. 4 5 8 40 అని మనకు తెలుసు సింపుల్గానే, యాడ్ చేయడం కూడా సింపుల్గానే ఉంది. సో ఇలాంటి టైంలో ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. బట్ ఎప్పుడైతే క్యాల్కులేషన్ పెద్దగా అవుతున్నప్పుడు వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ఆల్టర్నేటివ్స్ లైక్ డిజిటల్ సమ్, యూనిట్ డిజిట్, అప్రాక్సిమేషన్. అప్పుడు ఆప్షన్స్ అబ్జర్వ్ చేయాలి. ఆప్షన్స్ అబ్జర్వ్ చేసి మనం ఏ మెథడ్ అని అప్లై చేయాలో అది అప్లై చేసి సరిపోతుంది. ఈ కమింగ్ క్వశ్చన్స్లో మీకు ఎక్కడైనా కూడా నేను అది మీకు చెప్తాను. క్వశ్చన్ నెంబర్ 72. క్వశ్చన్ నెంబర్ 72. A library has an average number of 5-10 visitors on Sunday. సండే రోజు ఎంత అంటాడండి 5-10 విజిటర్స్ అన్నాడు. సండే రోజు 5-10 అండ్ 240 అదర్ డేస్. 240 అదర్ డేస్ అంటే సండే రోజు 5-10, రిమైనింగ్ 240 డేస్ అన్నాడు. వాట్ ఈస్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ విజిటర్స్ పర్ డే ఇన్ ద మంత్ ఆఫ్ 30 days? ఓవరాల్గా మంత్లో
30 డేస్కి ఎంత అంటున్నాడు. కానీ ఇక్కడ ఒక కండిషన్ మనకి ఒకటి తెలియాలండి, ఏంటి, బిగినింగ్ విత్ సాటర్డే. ఆ మంత్ దేంతో స్టార్ట్ అవుతుందండి, సాటర్డేతో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనకి ఏం తెలియాలండి, సండే రోజు ఇచ్చాడు, రిమైనింగ్ డేస్ అన్నాడు. అసలు సండే 30 డేస్లో ఎన్ని సండేస్ ఉంటాయో మనకు తెలియాలి. 30 డేస్లో ఎన్ని సండేస్ ఉంటాయో మనకు తెలియాలి. ఫస్ట్ డే ఏమన్నాడండి, సాటర్డే. అంటే సండే ఎప్పుడు, ఫస్ట్ సాటర్డే, ఫస్ట్ అంటే ఆ మంత్ ఫస్ట్ ఏమవుతుందండి, సాటర్డే అవుతుంది. సండే ఎప్పుడు అవుతుందండి, సెకండ్ అవుతుంది. అంటే సండే ఎప్పుడు అవుతుందండి, సెకండ్ అవుతుంది. నెక్స్ట్ సండే ఎప్పుడు ఉంటుందండి, +7 9 +7 ఎంత అవుతుందండి, 16 +7 20 2 +7 అంతే 16 కదండి. ఎంత 7 అడిస్తే 23, లాస్ట్కి 30, రైట్. సో సెకండ్ సండే +7, 9th సండే +7, 16th సండే, 23 సండే, 30 సండే. మొత్తం ఎన్ని సండేస్ ఉన్నాయండి, 1 2 3 4 5, మొత్తం 5 సండేస్ ఉన్నాయి. అంటే ఒక మంత్ సెకండ్ సండే అయింది, మొత్తం 30 డేస్ ఉన్నాయంటే 5 సండేస్ ఉన్నాయి. 30 డేస్లో 5 సండేస్ ఉన్నాయంటే రిమైనింగ్ ఎన్ని డేస్ ఉంటాయండి, 25 డేస్ రిమైనింగ్ డేస్ ఉంటాయి, రైట్. సో వాడేమన్నాడు, సండేస్ 5 సండేస్ ఎంత అన్నాడండి, 510 అన్నాడు. రిమైనింగ్ డేస్ ఎంత అండి, 25 డేస్ ఉంటుంది. అప్పుడు ఎంత అన్నాడండి, 240 అన్నాడు. 240 కదండి, రైట్. ఒకసారి చెక్ చేద్దాం, లెట్ మీ చెక్. 240 అండి. అయితే ఇప్పుడు ఓవరాల్గా ఎంత అన్నాడు, ఓవరాల్గా ఇక్కడ చూడండి 5 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది, 5 1s 5 5s అంటే మొత్తం ఎంత అండి, 6, రైట్. ఇప్పుడు ఎంత అనుకున్నాం యావరేజ్ మనము, 240 అనుకుంటాను, రైట్. 240 అయితే ఇక్కడ ఎంత ఎక్స్ట్రా ఉందండి, 270 ఎక్స్ట్రా ఉంది. ఎంతమంది అండి, ఒక్కరికి. సో +270 × 1 అంటే డైరెక్ట్ అది అవుతుంది కాబట్టి 270. ఇది ఎలాగో జీరోనే కదా ఇక్కడ వేరియేషన్, 0 అంటే మొత్తం వేరియేషన్ ఎంత ఉందండి, 270 వేరియేషన్ ఉంది. ఇప్పుడు ఆ 270 వేరియేషన్ అనేది అంటే మనకి యావరేజ్ ఇది కాదు, దానికంటే 270 ఎక్స్ట్రా ఉంది. కానీ 270 ఒక్కరికి కాదు, అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలి, రైట్. సో 240 + 270/6. ఇక్కడ చూడండి 6 4s 24, ఇంకెంత మిగిలిందండి, 24 పోతే 3 అంటే 5, 6 5s 30. సో మొత్తం ఎంత, 240 + 8 45, 240 + 45 285. అంటే ఆ మంత్ మొత్తానికి యావరేజ్ విజిటర్స్ ఎంత అండి, 285 పర్ డే, 285 పర్ డే. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 73. క్వశ్చన్ నెంబర్ 73. The average marks of 3 batches of 55, 60 and 45 students respectively is 50, 55, 60. మొత్తం 3 బ్యాచ్స్ ఉన్నాయండి. ఒక్కొక్క బ్యాచ్లో 55, ఒక బ్యాచ్లో 60, ఒక బ్యాచ్లో 45 ఉన్నారు. వాళ్ళ యావరేజ్ ఏమన్నాడు, 50, 55, 60 రెస్పెక్ట్లీ. అయితే ఓవరాల్ యావరేజ్ ఎంత అన్నాడు, వెయిటెడ్ యావరేజ్ అంతే కదండి, రైట్. సో మొత్తం ఎంతమంది ఉన్నారండి, 55 మెంబర్స్ ఉన్నారు ఒక బ్యాచ్లో, ఒక దాంట్లో 60, ఒక దాంట్లో 45. వీళ్ళ యావరేజ్ ఏమన్నాడు, రెస్పెక్టివ్ అని ఇచ్చాడు. ఎంత అన్నాడు, 55 ఉన్న దాంట్లో 50 యావరేజ్ అన్నాడు. ఈ బ్యాచ్ యావరేజ్ 50, నెక్స్ట్ బ్యాచ్ యావరేజ్ ఎంత అన్నాడండి, 55, నెక్స్ట్ ఈ బ్యాచ్ యావరేజ్ 60. అయితే ఓవరాల్ యావరేజ్ కావాలి. ఇంతప్పటి వరకు ఏంటంటే మనం టూ గ్రూప్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు ఏంటంటే 3 గ్రూప్స్ వచ్చింది చూడండి. ఇప్పుడు 3 గ్రూప్స్ ఉన్నాయి, అయినా సేమ్ ప్యాటర్న్, మనం వరి కావాల్సిన అవసరం లేదు, రైట్. ఇప్పుడు చూడండి ఎంత అవుతుందండి, ఇక్కడ మనకి క్యాన్సిల్ అవుతుంది కదండి, 5 9s 5 12s 5 11s 11 + 9 ఎంత అండి, 20 20 + 12 32. అంటే ఓవరాల్గా ఎంతమంది ఉన్నట్లు లెక్కండి, 32 మెంబర్స్ ఉన్నారని. సో యావరేజ్ తీసుకుందాం, మీ ఇష్టం ఏ నెంబర్ అయినా అనుకోండి, మిడిల్ నెంబర్ అనుకుంటారా, సరే ఇక్కడ ఉంది కనుక అది అనుకోండి. సో 55 అంటే ఇప్పుడు ఎంత ఉందండి, -5 ఉంది. -5 ఎంతమందికి ఉందండి, ఇక్కడ 11 మెంబర్స్. సో -5 × 11 ఎంత అవుతుంది, ఇక్కడ -55. ఇది 55 అంటే వేరియేషన్ ఎంత ఉందండి, 0 ఉంది కాబట్టి ఇక్కడ 0నే. ఇక్కడ వేరియేషన్ చూడండి ఎంత ఉందండి, +5 ఉంది. ఎంతమందికి అండి, 9 మెంబర్స్కి. +5 ఒక్కొక్కరికి 5, 9 మెంబర్స్కి ఉంది కాబట్టి × 9 ఎంత అవుతుంది, ఇక్కడ +45. సో -55 + 45 ఎంత అవుతుంది, ఇక్కడ -10. అంటే వేరియేషన్ ఎంత ఉందండి, -10 ఉంది. మనం ఎంత అనుకున్నాం, యావరేజ్ 55 అనుకున్నాం. 55 - 10 బై ఎంతమందికి డిస్ట్రిబ్యూట్ చేయాలనేది మొత్తము 32 మెంబర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఎంతమందికి అండి, 32 మెంబర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి, రైట్. సో ఎంత అవుతుందండి ఇక్కడ 32 అంటే పాయింట్ పెడతామండి, పాయింట్ అంటే 100 అవుతుంది. 32 3s ఎంత అండి, 96 పోతే ఇంక రిమైనింగ్ ఎంత ఉంటుందండి, 4 అంటే 40. 30 అంటే 40 అంటే ఎంత, 0.31. సో 55 -31 కదా అండి. సో అంటే ఎంత వస్తుంది మనకి, 54.69 అప్రాక్సిమేట్లీ 54.69 అవుతుందండి. మనకు చూడండి 54 ఇంకా 31 సంథింగ్ ఎంత వస్తుంది కాబట్టి 16 or 68 వాట్ ఎవర్. సో ఆప్షన్ నియరెస్ట్ ఆప్షన్ ఏముందండి, 54.68 ఉంది. సో అదే ఆన్సర్ అవుతుంది.
సేమ్ అండి, మనకి 2 గ్రూప్స్ ఉన్నా 3 గ్రూప్స్ ఉన్నా ఏది ఉన్నా కూడా సేమ్ అంతే. ఇక్కడ మనకి ఏదంటే ఒక స్టెప్ పెరుగుతుంది తప్ప మనకి వేరియేషన్ ఏం లేదండి, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 74. క్వశ్చన్ నెంబర్ 74 కొంచెం జాగ్రత్త చూడండి. క్యాట్లో అడిగిన క్వశ్చన్, క్యాట్ లెవెల్లో క్వశ్చన్. ఏ క్లాస్ కన్సిస్ట్ ఆఫ్ 20 బాయ్స్ 30 గర్ల్స్. క్లాస్ కన్సిస్ట్ ఆఫ్ బాయ్స్ గర్ల్స్. ఎంతమంది ఉన్నారండి? 20 బాయ్స్ 30 గర్ల్స్. ఇన్ ద మిడ్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ ద యావరేజ్ స్కోర్ ఆఫ్ గర్ల్స్ వాజ్ 5 హయ్యర్ దెన్ బాయ్స్. మిడ్ సెమిస్టర్ ఉంటుంది కదండి, మిడ్ సెమిస్టర్లో ఏమన్నాడు? యావరేజ్ స్కోర్ ఆఫ్ గర్ల్స్ 5 మోర్ దెన్ బాయ్స్ అన్నాడండి. అంటే ఒకవేళ బాయ్స్ ఎక్స్ అయితే వీళ్ళ యావరేజ్ ఎంత అవ్వాలండి? 5 ఎక్స్ట్రా ఉండాలి కాబట్టి x+5 అవుతుంది, x+5 అవుతుంది, రైట్. నెక్స్ట్, ఇన్ ద ఫైనల్ ఎగ్జామ్ హౌఎవర్ ద యావరేజ్ స్కోర్ ఆఫ్ గర్ల్స్ డ్రాప్డ్ బై 3. సో అది మిడ్ సెమిస్టర్ గురించి మాట్లాడినప్పుడు బాయ్స్ కంటే గర్ల్స్ 5 ఎక్స్ట్రా ఉందన్నాడు. ఇప్పుడు ఏమన్నాడు? ఫైనల్ ఎగ్జామ్ గురించి మాట్లాడుతున్నాండి. ఫైనల్ ఎగ్జామ్లో ఏమనుకున్నాడు? గర్ల్స్ది తగ్గింది అన్నాడు. ఎంత అన్నాడండి? x+5 నుంచి 3 తగ్గింది అంటే ఎంత అవ్వాలండి? x+5 - 3 అంటే x+2 ఉండాలి. సో మీ దాని గురించి మాట్లాడుతున్నాండి. బాయ్స్ గర్ల్స్ కదా అండి, బాయ్స్ ఇక్కడ ఉంచండి. గర్ల్స్ ఎంత అనండి? ఇక్కడ x+2, ఎందుకంటే x+5 - 2 అంటే x+2 అయింది. నెక్స్ట్, ఎంటైర్ క్లాస్ ఇంక్రీజ్డ్ బై x+2. సో ఓవరాల్ క్లాస్ మొత్తం ఎంత అయిందండి? x+2 అయింది అంటున్నాడు. సరే, 2 ఇంక్రీజ్డ్ బై 2 అంటున్నాడు. ఎంత అయింది అంటున్నాడు? 2 ఇంక్రీజ్ అయిందని చెప్తున్నాడు. అయితే యావరేజ్ స్కోర్ ఆఫ్ ద బాయ్స్ ఎంత అంటాడు? ఇప్పుడు బాయ్స్ యావరేజ్ స్కోర్ ఎంత ఇంక్రీజ్ అయింది అంటున్నాడు. యావరేజ్ స్కోర్ ఆఫ్ ద బాయ్స్ ఇంక్రీజ్డ్ బై ద ఇంక్రీజ్ ఇన్ ద యావరేజ్ స్కోర్ ఆఫ్ ద బాయ్స్, రైట్. క్వశ్చన్ మళ్ళీ చెప్పాను, క్వశ్చన్ అర్థం చేసుకుని చాలా ఇంపార్టెంట్ అండి. ఒక క్లాస్లో బాయ్స్ 20 ఉన్నారు, గర్ల్స్ 30 ఉన్నారు. మిడ్ సెమిస్టర్లో బాయ్స్ కంటే గర్ల్స్ యావరేజ్ 5 ఎక్కువగా ఉంది. హవెవర్ ఫైనల్ ఎగ్జామ్కి వచ్చేసరికి ఏమైందండి? గర్ల్స్ది ఇక్కడ ఒక 3 తగ్గింది అంటే x+2 అయింది. x+5 - 3 తగ్గి అంటే x+2 అయింది. ఇప్పుడు ఏమన్నాడు? బాయ్స్ గురించి మాట్లాడలేదండి. ఇప్పుడు ఏం మాట్లాడు? ఓవరాల్ క్లాస్ గురించి మాట్లాడాడు. ఓవరాల్ క్లాస్ ఎంత అయింది? 2 ఇంక్రీజ్ అయింది. అప్పుడు బాయ్స్ ఎంత ఇంక్రీజ్ అయింది అంటున్నాడు. కూర్చోండి ఒకసారి. ఫస్ట్ మన నార్మల్గా ఆ మెథడ్ నుంచి వెళ్తామండి. జనరల్గా 20 మెంబర్స్ ఎంత అండి? ఎక్స్ కదా అండి. 30 మెంబర్స్ ఎంత అండి? x+5, రైట్. సో ఓవరాల్గా ఎంతమంది ఉంటారండి? 50 మెంబర్స్ ఉంటారు. లేదంటే ఇక్కడ క్యాన్సిల్ చేద్దాం ఒకసారి. 2 టైమ్స్ ఇక్కడ 3 టైమ్స్ ఓవరాల్గా 5 ఉంటారు. వీళ్ళ యావరేజ్ ఎంతో కావాలి మనకి. వాళ్ళ యావరేజ్ ఎంత కావాలి? నేను ఏమనుకుంటాను? యావరేజ్ ఎక్స్ అని అనుకుంటున్నాను, ఎందుకంటే మనకు చిన్న సంఖ్య నెంబర్ అది అనుకుంటే ఇక్కడ ఎంత ఉందండి? 0 అంటే వేరియేషన్ 0 ఉంది. ఇక్కడ ఏమైందండి? +5 ఎంతమందికి అండి? 3 మెంబర్స్కి. అంటే ఓవరాల్ వేరియేషన్ ఎంత రావాలండి? ఇంటూ 3 కాబట్టికి 15 అంటే 15 వేరియేషన్ ఉండాలి. అంటే ఎక్స్ నుండి 15 వేరియేషన్ ఉంది. అది ఎంతమంది డిస్ట్రిబ్యూట్ చేయాలండి? 5 మెంబర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. అంటే ఎంత అవుతుంది? ఓవరాల్ క్లాస్ యావరేజ్ ఎంత అవుతుంది? x+3 అయింది. ఓవరాల్ క్లాస్ యావరేజ్ x+3 అయ్యింది. ఓవరాల్ క్లాస్ యావరేజ్ x+3 అయింది. ఇప్పుడు ఏమన్నాడు? ఫైనల్ ఎగ్జామ్ గురించి మాట్లాడుతున్నాడు. ఫైనల్ ఎగ్జామ్ గురించి మాట్లాడినప్పుడు చూడండి, ఫైనల్ ఎగ్జామ్ ఎంతమంది? మొత్తం 50 మెంబర్స్ కదా అండి. సేమ్ అది. నెక్స్ట్ బాయ్స్ 20, గర్ల్స్ 30, రైట్. ఇక్కడ చూడండి, మిడ్ ఎగ్జామ్లో ఓవరాల్ యావరేజ్ ఎంత వచ్చిందండి? x+3 వచ్చింది. మిడ్ ఎగ్జామ్లో యావరేజ్ ఓవరాల్ క్లాస్ యావరేజ్ x+3 వచ్చింది. కానీ ఇక్కడ మనకి ఫైనల్ ఎగ్జామ్కి వచ్చేసరికి ఓవరాల్ యావరేజ్ ఏమైందండి? 2 ఇంక్రీజ్ అయిందన్నాడు. అంటే x+3 ఉంది కాస్త 2 ఇంక్రీజ్ అయిందంటే ఏమవ్వాలండి? x+5 అవ్వాలి. x+5 అవ్వాలి, రైట్. సో ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ అదే బాయ్స్ ఎంతో మనకు తెలియదు. గర్ల్స్ ఏమైందంటున్నాడండి? గర్ల్స్ ఎంత అయింది? 3 తగ్గింది కదండి. x+3 నుంచి 3 తగ్గింది x+2 అవుతుంది, రైట్. ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడ జాగ్రత్త. ఒకసారి ఇక్కడ చిన్న అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైతే ఓవరాల్ యావరేజ్ వాడిస్తే మనకి వేరియేషన్ ఎంత ఉంటుందండి? యావరేజ్ వాడే ఇచ్చాడు అనుకుంటే మనకి వేరియేషన్ ఫైనల్ వేరియేషన్ ఎంత ఉండాలండి? యావరేజ్ వాడే ఇచ్చాడు అంటే ఒకసారి చూద్దాం. ఇక్కడ పక్కన రాసి చూడండి. 2 పర్సన్స్ ఉన్నారండి. ఒక 20 వెయిట్ యావరేజ్, ఇంకోటి 30. ఒక పర్సన్ది 20, ఇంకో పర్సన్ది 30. ఓవరాల్ యావరేజ్ 25 అని ఇచ్చాడు. ఓవరాల్ యావరేజ్ 25 అనుకున్నామండి. 25 అనుకున్నాం. ఇక్కడ ఎంత వచ్చిందండి? -5, ఇక్కడ +5. అంటే వేరియేషన్ ఎంత వచ్చిందండి? 0.
అంటే ఓవరాల్ యావరేజ్ మనకు ఆల్రెడీ తెలిస్తే అదే యావరేజ్ అయితే వేరియేషన్ ఎంత రావాలండి 0 రావాలి. ఇక్కడ ఆల్రెడీ మనకి x+5 అనేది యావరేజ్ అని తెలుసు మనకి. సో అప్పుడు ఓవరాల్ వేరియేషన్ ఎంత ఉంటుందండి 0 ఉంటుంది. ఓవరాల్ వేరియేషన్ 0. ఈ పాయింట్ జాగ్రత్తని గుర్తుపెట్టుకోండి. వెయిటెడ్ యావరేజ్ కేసులో వాడే యావరేజ్ ఓవరాల్ యావరేజ్ ఇస్తే ఫైనల్ వేరియేషన్ మనకి 0 రావాలి. ఫైనల్ వేరియేషన్ 0 రావాలి. రైట్, ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ ఎంత అంటే మనకి తగ్గింది -3 తగ్గింది. క్యాన్సిల్ చేయొచ్చు కదండి. ఇక్కడ 3 2 ఎంత ఇక్కడ 0 కదా, 5 3 తగ్గదండి. 3 ఇంటూ ఎంతమంది అండి 3 అంటే -9. ఇక్కడ -9 అయిందంటే ఇక్కడ ఏముండాలండి, ఇక్కడ -9 ఉందంటే ఇక్కడ ఏముండాలి, ఇక్కడ ఏముండాలండి 0 కావాలి. ఇక్కడ 0 కావాలి. ఇక్కడ -9 అంటే ఇక్కడ ఏముండాలి +9 ఉండాలి. ఇక్కడ ఏముండాలి +9 ఉండాలి. +9 ఉండాలి. ఇప్పుడు +9 అనేది ఎక్కడి నుంచి వేరియేషన్ అండి, ఇక్కడ x+5 ఆల్రెడీ మన యావరేజ్ ఉంది, దాని నుంచి 9 వేరియేషన్. అది ఎంతమందికి డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఇద్దరికి డిస్ట్రిబ్యూట్ చేయాలి. అది ఎంతమందికి డిస్ట్రిబ్యూట్ చేయాలండి, ఇద్దరికి డిస్ట్రిబ్యూట్ చేయాలి. 2 1 4.5 అంటే ఇప్పుడు చూడండి x+5 + 4.5 అంటే x+9.5 అవుతుంది. x+9.5 అవుతుంది. అంటే ఎంత ఇంక్రీజ్ అయిందండి 9.5 ఇంక్రీజ్ అయింది. 9.5 ఇంక్రీజ్ అయింది. సో మనకి ఇక్కడ అంతా సేమ్ అండి, బట్ ఎక్స్లో తీసుకున్నాం అంతే, క్యాల్కులేషన్ అంతే. రైట్, సో క్యాట్ లెవెల్ క్వశ్చన్ అండి ఇది. ఈ క్వశ్చన్స్ కూడా మనం డిస్కస్ చేస్తున్నాము. రైట్, ఇక్కడ చూడండి మీకు ఇంకో పాయింట్, ఇక్కడ వెయిటెడ్ యావరేజ్లో ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే వాడే యావరేజ్ ఇస్తే ఓవరాల్ వేరియేషన్ ఎంత అవుతుందండి 0 అవ్వాలి. సో ఇక్కడ -9 ఉంది కాబట్టి ఇక్కడ ఎంత ఉండాలి, ఇక్కడ -9 ఉంది, 0 అవ్వాలంటే ఇక్కడ ఎంత ఉండాలండి +9 ఉండాలి. సో ఓవరాల్ వేరియేషన్ ఎంత 0. ఓవరాల్ వేరియేషన్ 0 కాబట్టి ఇప్పుడు +9 అనేది x+5 కంటే 9 అనేది ఎక్కువ ఉంది. అది ఎంతమందికి డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఈ గ్రూప్కి కదండి సంబంధించింది. ఈ 9 అనేది దేనికి సంబంధించింది, ఈ గ్రూప్కి సంబంధించింది. అంటే x+5 నుంచి 9/2 వేరియేషన్. సో x+5 9/2 అంటే 4.5. x+5 + 4.5 x+9.5 అవుతుంది. సో ఇదండి. అయితే ఈ క్వశ్చన్ని అలిగేషన్లో ఇంకా కొంచెం సింపుల్గా చేయొచ్చండి. అలిగేషన్ మెథడ్లో సింపుల్గా చేయొచ్చు. అది కూడా మీకు చేసి చూపిద్దాం ఒకసారి. రైట్, సో మనకి ఫస్ట్ బాయ్స్ గర్ల్స్ ఉన్నారు కదండి. ఫస్ట్ యావరేజ్ ఎంత ఉంది, ఫస్ట్ బాయ్స్ గర్ల్స్ x ఉంది, x+5 ఉంది యావరేజ్. వాళ్ళ రేషియో ఎలా ఉందండి 2:3 రేషియో ఉంది వాళ్ళ ఫైనల్ రేషియో. ఇప్పుడు చూడండి ఇక్కడ మొత్తం సమ్ ఎంత ఉందండి 5 ఉంది. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉందండి 5 ఉంది. అంటే ఎప్పుడైనా మన అలిగేషన్లో ఇలా మిడిల్ నెంబర్ కావాలనుకుంటే ఇక్కడ ఈ సమ్కి ఈ డిఫరెన్స్కి మధ్య చూద్దాం. ఇక్కడ సమ్ ఎంత ఉందండి, మొత్తం 5 పార్ట్స్ ఉంది సమ్. ఇక్కడ వేరియేషన్ ఎంత ఉందండి, x x+5 ఎంత 5 అంటే 1 పార్ట్ వాల్యూ ఎంత అండి 1 పార్ట్ వాల్యూ 1. ఇక్కడ సమ్ ఓవరాల్గా 2:3 కాబట్టి మొత్తం కలిపితే 5 పార్ట్స్. ఇక్కడ వేరియేషన్ చూద్దాం. ఎందుకు చూస్తున్నాను ఇక్కడ వేరియేషన్ అంటే ఇక్కడ చూడండి, దీని నుంచి ఒకదానికంటే ఎక్కువగా ఉంటుంది, ఒకదానికంటే తక్కువగా ఉంటుంది. అలిగేషన్లో మనకి ఎప్పుడైనా కూడా మిడిల్లో ఉన్న నెంబర్ అనేది ఒకదానికంటే ఎక్కువ, ఒకదానికంటే తక్కువగా ఉంటుంది. అందువల్ల ఇక్కడ నేను వేరియేషన్ చూస్తున్నాను, మొత్తం ఇక్కడ నుంచి ఎక్కడికి ఎంత ఉంటుందో అని చూస్తున్నాను. రైట్, అయితే ఇప్పుడు చూడండి ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 1 పార్ట్ ఎంత వచ్చిందండి 1 వచ్చింది. అంటే ఇప్పుడు ఇక్కడ ఎక్కువ నెంబర్ ఉందంటే దీనికంటే తక్కువ ఉండాలి కదండి. ఇది x+5, ఇది x, ఇక్కడ నెంబర్ మిడిల్లో ఉంటుంది. అంటే హైయెస్ట్ నెంబర్ కంటే తక్కువగా ఉంటుంది, లీస్ట్ నెంబర్ కంటే ఎక్కువ ఉంటుంది. రెండు చెక్ చేద్దాం ఇప్పుడు ఒకసారి. రైట్, ఇప్పుడు ఈ రెండింటిని చేస్తే ఈ రెండింటి డిఫరెన్స్ ఇక్కడ రావాలి మనకి. ఇది మిడిల్లో ఈ నెంబర్ చేస్తే మనకి డిఫరెన్స్ ఇక్కడ రావాలి. ఇక్కడ కంటే తక్కువగా ఉండాలి కాబట్టి x+5 ఇక్కడ డిఫరెన్స్ కంటే -2 చేస్తున్నాను. అప్పుడు ఎంత అవుతుందండి x+3. లేదంటే ఇక్కడ నుంచి కూడా చేస్తే చూడండి, ఇక్కడ x ఉంది, ఇక్కడ 3 ఉందంటే ఉండాలంటే దీనికంటే ఎక్కువ ఉండాలి కాబట్టి x+3 అవుతుంది. సో ఓవరాల్ యావరేజ్ ఎంత వచ్చిందండి x+3 వచ్చింది. ఓవరాల్ యావరేజ్ x+3 వచ్చింది. రైట్, ఇప్పుడు మళ్ళీ చూద్దామండి. ఇప్పుడు బాయ్స్ తెలియదు మనకి, గర్ల్స్ ఎంత తెలుసా అని మనకి. ఇక్కడ యావరేజ్ తగ్గింది, ఎంత తగ్గింది -3 అయింది. అంటే ఎంత ఉందని ఇక్కడ x+2 అయింది. ఇక్కడ ఇది x+2. ఇక్కడ యావరేజ్ ఏమైందండి పెరిగింది, ఎంత అయింది +2 అయింది. అంటే ఇక్కడ ఎంత అయింది యావరేజ్ x+5. రేషియో అలాగే ఉంది కండి, 2:3 ఉంది రేషియో, 2:3 ఉంది రేషియో. రేషియో 2:3 ఉంది. ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా మీకు. ఇప్పుడు చూడండి ఇక్కడ x+2 నుంచి ఇక్కడ ఇది పెద్దగా ఉంది అంటే ఇక్కడ ఇది చిన్న, ఇది ఆటోమేటిక్గా దీనికంటే ఇది చిన్నగా ఉందంటే దీనికంటే ఇది పెద్దగా ఉంది ఆటోమేటిక్గా, అది ఓకే. నెక్స్ట్ ఇప్పుడు వేరియేషన్ ఎంత ఉందండి, ఇక్కడ నుంచి x+2కి x+5కి వేరియేషన్ ఎంత, డిఫరెన్స్ ఎంత ఉందండి 3 కదండి.
ఆ 3 అనేది ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉంది, 2 పార్ట్స్ ఉంది. సో అంటే 2 పార్ట్స్ వాల్యూ ఎంత అండి, 3. బట్ ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉందండి, 3 పార్ట్స్ ఉంది. ఆ 3 పార్ట్స్ వాల్యూ 2 పార్ట్స్ 3 అయితే 1 పార్ట్ ఎంత అవుతుందండి, 1.5 అవుతుంది. అదే 3 పార్ట్స్ ఎంత అవుతుందండి, 4.5. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, ఇక్కడ నుంచి ఇది పెద్దగా ఉంది అంటే దీనికంటే ఇది చిన్నగా ఉండాలి కదా. ఎంత చిన్నగా ఉండాలి ఇక్కడ, 4 పార్ట్స్ ఎంత అండి, 4.5. ఇది 4.5 పార్ట్స్ చిన్నగా ఉందంటే రివర్స్లో ఇది 4.5 పెద్దగా ఉండాలి. అంటే x+5 + 4.5 ఎంత అవుతుంది, x+9.5. అంటే వాడికి ఇక్కడ నుంచి కంపారిజన్ ఎంత ఎక్కువ ఉందండి, 9.5 ఎక్స్ట్రా ఉంది, 9.5 ఎక్స్ట్రా ఉంది. సో ఇది అలిగేషన్లో సింపుల్గా చేయొచ్చండి. ఒకసారి మనకి అలిగేషన్ టెక్నిక్ ప్రాపర్గా తెలిస్తే చాలా సింపుల్గా అర్థమవుతుంది. సో మీకు అలిగేషన్ దాంట్లో మళ్ళీ ఒకసారి డిస్కస్ చేస్తాను ఇలాంటి క్వశ్చన్స్. బట్ ఇప్పటివరకు మీకు అలిగేషన్స్ ఇంకా అవ్వలేదు కాబట్టి, తర్వాత అవుతుంది కాబట్టి ప్రస్తుతం చూడండి. అలిగేషన్ చాలా సింపుల్గా అవుతుంది. క్యాట్ లెవెల్ క్వశ్చన్ అండి, వన్ ఆఫ్ ద బెస్ట్ క్వశ్చన్, మంచి క్వశ్చన్ అండి. ఇంతకుముందు క్వశ్చన్ నెంబర్ 74, నెక్స్ట్కి వచ్చే క్వశ్చన్స్ అన్నీ కూడా కొంచెం హై లెవెల్ క్వశ్చన్స్ అండి. హై లెవెల్ క్వశ్చన్ ఎస్ఎస్సి CGL మెయిన్స్ టఫెస్ట్ షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్లు, లేదు అంటే క్యాట్ లెవెల్ క్వశ్చన్స్, లేకపోతే CDSలో డిఫికల్ట్ క్వశ్చన్స్. కొంచెం అటెన్షన్ పే చేయండి, కొంచెం జాగ్రత్తగా వినండి. ఎక్కడైనా అర్థం కాకపోతే కొంచెం వీడియో స్లో చేసి చూడము, పాస్ చేసి చూడము చేయండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఎస్ఎస్సి మెయిన్స్ CGLలో అడిగిన క్వశ్చన్ అండి. క్వశ్చన్ నెంబర్ 75. The average of 13 numbers is 47. 13 numbers ఉన్నాయండి, యావరేజ్ ఎంత అన్నాడు, 47 అన్నాడు, 47. The average age of the first 3 numbers is 39. 3 numbers ఎంత అని చెప్పిందండి, 39 అన్నాడు, 39 అన్నాడు. అండ్ దట్ నెక్స్ట్ 7 numbers అన్నాడండి, ఎంత అన్నాడు, 49. రైట్, 49. నెక్స్ట్ ఇంకెన్ని నెంబర్స్ ఉంటాయండి, మొత్తం ఓవరాల్గా 13 numbers. దాంట్లో 3 numbers ఇచ్చాడు, 7 numbers ఇచ్చాడు. ఇంకెన్ని నెంబర్స్ ఉంటాయండి, 3 numbers ఉన్నాయండి. రైట్, సో 3 numbers ఉంటాయి. ఇప్పుడు ఆ 3 numbers గురించి మాట్లాడండి. 11th number ఈజ్ 2 times the 12th number. 11th number అనేది ఇక్కడ చూద్దాం, 11th number, 12th number, 13th number. 11th, 12, 13. 11th number ఈజ్ 2 times of the 12th number. ఇది x అనుకుంటే ఇది ఎంత అవ్వాలండి, 2x అవ్వాలి. 11, 12, 13 numbers. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడు, 12th number ఈజ్ 3 less than the 13th number. ఆల్రెడీ ఇది అనుకున్నాం కదండి, 12th number ఈజ్ 3 less than the 13th number. అంటే 12వ నెంబరు 13వ నెంబర్ కంటే 3 తక్కువగా ఉందన్నాడు. దాన్ని రివర్స్ చెప్తే ఏమవుతుందండి, అంటే ఏమవుతుంది ఆటోమేటిక్గా, 13వ నెంబర్ అనేది 12వ నెంబర్ కంటే 3 ఎక్కువ కదా అండి. రైట్, ఇప్పుడు చూడండి, నేను ఉన్నాను, సో మీలో ఒకరు రమేష్ ఎవరు ఉన్నారు. రైట్, సో ఇప్పుడు నాకంటే రమేష్ దగ్గర 3 రూపాయలు ఎక్కువగా ఉన్నాయంటే రమేష్ కంటే నా దగ్గర ఎంత తక్కువ ఉండాలండి, 3 రూపాయలు తక్కువ ఉన్నట్లు కదా అండి. నాకంటే రమేష్ దగ్గర 3 రూపీస్ ఎక్స్ట్రా ఉన్నాయి. దట్ మీన్స్ రమేష్ కంటే నా దగ్గర 3 రూపీస్ తక్కువగా ఉండాలి, అంతే కదండి. సేమ్ ఇక్కడ కూడా అంతే అండి. 12th నెంబర్ కంటే 13th నెంబర్ కంటే 12 నెంబర్ 3 తక్కువగా ఉంది. 13th నెంబర్ కంటే 12th నెంబర్ 3 తక్కువగా ఉంది. అదే 12th నెంబర్ కంటే 13 నెంబర్ ఎంత ఎక్స్ట్రా ఉంటుందండి, 3 ఎక్కువగా ఉంటుంది. అంటే ఇది x కాబట్టి ఇక్కడ ఎంత అండి, x+3. రైట్, అయితే మనకి ఇప్పుడు ఏమడుతున్నాడు, 11th నెంబర్ 13th నెంబర్ యావరేజ్ కావాలంటున్నాడు, యావరేజ్. రైట్, చూద్దాం ఒకసారి క్వశ్చన్. దాని యావరేజ్ కావాలంటున్నాడండి. ఇక్కడ వీటి సమ్ గురించి మాట్లాడాడు ఇక్కడ. రైట్, 13 numbers 47 యావరేజ్, 3 numbers 39, నెక్స్ట్ 7 numbers 49. ఇంకా రిమైనింగ్ ఉంటాయండి 3 numbers ఉంటాయి. ఓకే, సరే చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఆల్రెడీ యావరేజ్ ఇచ్చండి, మీకు ఏం చెప్పానండి, వాడే యావరేజ్ డైరెక్ట్గా ఇచ్చంటే మనం ఏమనుకుంటాం, వేరియేషన్ 0 అనుకుంటాము. వాడే యావరేజ్ ఇస్తే వెయిటెడ్ యావరేజ్ కాన్సెప్ట్లో వేరియేషన్ 0 అనుకుంటాం. ఎందుకు 0 అనుకుంటున్నామండి, ఆల్రెడీ మీకు చేసి చెప్పానండి. వాడే యావరేజ్ ఇచ్చాడంటే మిగతా అన్ని నెంబర్స్ చేస్తే మనకి వేరియేషన్ ఎంత వస్తుందండి, అన్నిటి ప్లస్ మైనస్ అన్ని క్యాన్సిల్ అయిపోతే 0 వస్తుంది. సో రైట్, అందుకే ఇక్కడ డైరెక్ట్ 0 అనుకున్నాను. ఇప్పుడు ఎంత అయిందండి, ఇక్కడి నుంచి ఇక్కడికి -8. 47 - 13 అంటే 8 ఉంటుందండి. ఇది ఎంతమందికి ఉంటుంది, 3 members. అంటే ఓవరాల్గా ఎంత అండి, -24. ఇక్కడ ఎంత ఉందండి వేరియేషన్, +2 ఉంది. ఎంతమందికి అండి, 7 members. 2 × 7 ఎంత అవుతుందండి, 14. ఇప్పుడు చూడండి, ఇక్కడ -24 ఉంది, ఇక్కడ +14 ఉంది, ఇక్కడ 0 రావాలి. అంటే ఇక్కడ ఎంత ఉండాలండి, +10 ఉండాలి, +10 ఉండాలి. ఎందుకంటే 14 + 10 అంటే 24 అవుతుంది. -24 + 24 క్యాన్సిల్ అవుతుంది, కాబట్టి ఇక్కడ +10 ఉండాలి. రైట్, యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ వాడు మనకి ఇక్కడ సమ్ గురించి కదండి మాట్లాడింది. ఎందుకంటే వీళ్ళందరిది కలిపితే మన ఇక్కడ వచ్చే సమ్ వస్తుంది, ఇక్కడ వాళ్ళ మొత్తం వస్తుంది. ఇక్కడ
రైట్. మనం డైరెక్ట్గా మొత్తం తీసుకున్నా పర్లేదు. లేదు సార్ నాకు యావరేజ్ నుంచి కొంచెం స్టెప్ బై స్టెప్ కావాలంటే అలాగే చూడండి. ఫస్ట్ అయితే స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఇప్పుడు ఈ 10 ఉంది కదండి, అంటే ఆల్రెడీ యావరేజ్ ఎంత ఉందండి 4 మెంబర్స్ది, అంటే 47 యావరేజ్ ఉంది. దాని నుంచి వేరియేషన్ ఎంత ఉంది +10. అది ఎంతమందికి డిస్ట్రిబ్యూట్ చేయాలండి 3 మెంబర్స్కి. ఇది 3 మెంబర్స్ యావరేజ్ అండి. చూడండి ఇక్కడ 3 మెంబర్స్ యావరేజ్ అంటే 47 నుంచి 10 వేరియేషన్, అది ఎంతమందికి డిస్ట్రిబ్యూట్ చేయాలి 3 మెంబర్స్కి. 47 నుంచి 10 వేరియేషన్ అది 3 మెంబర్స్కి. ఈ గ్రూప్కి ఏదైనా మనకి యావరేజ్ కావాల్సింది /3 చేస్తాం. ఇది వాళ్ళ యావరేజ్. కానీ మనకి ఇక్కడ ఏంటండి, ఇక్కడ అన్నీ చేస్తే సమ్ కదా రావాల్సింది. అందుకోసం ఇక్కడ సమ్ కావాలంటే ఏమవుతుందండి ×3 చేస్తే సరిపోతుంది. ×3 చేస్తే అయిపోతుంది. యావరేజ్ ఇది 3 మెంబర్స్ యావరేజ్. 3 మెంబర్స్ సమ్ కావాలంటే ఏం చేస్తామండి, అంతే కదండి. మనకి యావరేజ్ అంటే ఏంటి, మనకి యావరేజ్ అంటే సమ్ ఆఫ్ నెంబర్స్ బై నెంబర్ ఆఫ్ నెంబర్స్. సో మనకి ఇప్పుడు ఏంటి సమ్ కావాలంటే యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ నెంబర్స్. సో సమ్ కావాలి అంటే యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ నెంబర్స్. అంటే యావరేజ్ ఇది నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఎంత 3 ఉంది. సో 3 × 47 + 10/3. సో ఎంత అవుతుందండి ఇక్కడ 47 3 ఎంత అండి 150 రైట్ 141. 43 120, 7 3 21. 141 ప్లస్ ఈ 3 క్యాంపస్ ప్లస్ 10 ఇక్కడ ఎంత వస్తుంది ఓవరాల్గా 151 వస్తుంది. 151 రైట్. సార్ లేదు సార్ నాకు ఇదంతా కాదు, నాకు డైరెక్ట్ ఇక్కడ చెప్పండి, అలా కూడా చెప్తాను. ఒకసారి చూడండి, ఇక్కడ మనకు ఆల్రెడీ ఇక్కడ 47 అని తెలుసు కదండి యావరేజ్. అంటే వాళ్ళ సంబంధించి ఇక్కడ వరకు 3 × 47 141. ఈ ప్లస్ కూడా యాడ్ చేసి డైరెక్ట్ సరిపోతుంది. లేదంటే ఇలా అయినా చేయండి, మీ ఇష్టం. ఓకే. ఇప్పుడు వీళ్ళ గురించి ముగ్గురు గురించి మాట్లాడుతున్నాను కానీ ఇప్పుడు ముగ్గురికి ఎంత వచ్చిందండి మొత్తం సమ్ 151 ప్లస్. సో ఇది 151 రైట్. సో ఈ తర్వాత యావరేజ్ కనుక్కుందాం. ఎంత అవుతుంది ఇక్కడ 2x + 3x 4x. 4x = 151 అడిపోతే ఎంత అవుతుందండి 151 - 3. సో 4x = 148. సో x ఎంత అవుతుందండి 148/4. 4 3s 12, ఇంకా 28 ఉంది కాబట్టి 37. అంటే x వాల్యూ ఎంత వచ్చిందండి 37 వచ్చింది. మనకు కావాల్సిన వరది 11th నెంబర్ 13th నెంబర్ యావరేజ్. 11th 13th యావరేజ్ అంటే సమ్ ఆఫ్ ద నెంబర్స్ బై నెంబర్ ఆఫ్ నెంబర్స్. సమ్ ఎంత అవుతుందండి 2x. 2 × 37 ప్లస్ x + 3 37 + 3/2 ఎంత అవుతుందండి 2 × 37 + 3 అంటే మొత్తం ఓవరాల్గా 3 × 37. 3 37 ఎంత అవుతుందండి 33s 90. 7 3s 21. 90 + 21 111. 111 + 3 114/2 ఎంత అవుతుందండి 57. ఓవరాల్ యావరేజ్ ఎంత అవుతుందండి 57 అవుతుంది. సో ఇది మనకి యావరేజ్. ఏం లేదు, సింపుల్ క్వశ్చనే, బట్ కొంచెం ఎక్కువ లెంత్ ఉంది అంతే అండి. మరీ ఎక్కువ డిఫికల్ట్గా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎస్ఎస్సి CGL 2018 మెయిన్స్లో అడిగిన క్వశ్చన్, రీసెంట్ మెయిన్స్ CGL లాస్ట్ అయిన ఎగ్జామ్ అదే కాబట్టి దాంట్లో అడిగిన మెయిన్స్లో క్వశ్చన్ అండి. 13 మెంబర్స్ ఇచ్చాడు 47, 3 మెంబర్స్ ఇచ్చాడు 39. సో మనకు కావాల్సింది ఏంటండి 11th నెంబర్ 13th నెంబర్ యావరేజ్ కావాలి. ఒకసారి చూడండి, ఒకవేళ అర్థం కావాలనుకుంటే మళ్ళీ ఒకసారి వీడియో రివ్యూ చేయండి.